హలో ఎవ్రీవన్. చాలామంది స్టూడెంట్స్ నార్మల్గా అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే, సార్ నేను కోడింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను సార్, బట్ నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు సార్. నేను కూడా ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా ఏంటి అంటే డౌట్, స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అనే ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉండేది. ఓకే, ఈ వీడియోలో నేను మెయిన్గా ఈ రెండు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అండ్ ఏం నేర్చుకోవాలి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, ఈ వీడియో ఇది మీరు బీటెక్ అయినా లేకపోతే డిగ్రీ అయినా ఇంటర్మీడియట్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్వాలిఫికేషన్ మీకు యూజ్ అవుతుంది. అంటే కోడింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, లెట్ us స్టార్ట్ దిస్ వీడియో. కామన్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఓకే, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది చెప్తాను. మెయిన్గా 4 థింగ్స్ ఉన్నాయండి, 4 మిస్టేక్స్. ఫస్ట్ మిస్టేక్, స్టూడెంట్ ఏమనుకుంటాడంటే నేను 1 డే ఆర్ 1 వీక్ నేర్చుకుంటా, లేకపోతే చాలామంది స్టార్ట్ చేసి ఒక 10 days నేర్చుకుంటారు, తర్వాత వదిలేస్తారు ప్రోగ్రామింగ్ని. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రామింగ్ అంటే 1 డే ఆర్ 1 వీక్ యాక్టివిటీ కాదు, మీరు కంటిన్యూస్గా నేర్చుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ డే తీసుకుంటే ఒక 2 hours నేర్చుకున్నారనుకోండి, సెకండ్ డే 1 hour, లేకపోతే ఫిఫ్త్ డే 15 minutes 20 minutes చేస్తారు. నో అలా చేయకూడదండి. ప్రోగ్రామింగ్ మీరు స్టార్ట్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా నేర్చుకోవాలి. కన్సిస్టెంట్గా అంటే ఫస్ట్ డే మీరు ఒక 1 hour టైం ఇచ్చారనుకోండి కోడింగ్ నేర్చుకుందామని, సెకండ్ డే కూడా మీరు 1 hour ప్రిపేర్ అవ్వాలి. ఎవ్రీ డే 1 hour మీరు ప్రిపేర్ అవ్వాలి. అలా చేస్తేనే మీకు కోడింగ్ వస్తుంది. అండర్స్టాండ్? ఇది చాలామంది చేసే మిస్టేక్. స్టార్టింగ్ చాలా మంచిగా చేస్తారు, తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్ళేటప్పుడు కోడింగ్ నేర్చుకునే టైం తగ్గించేస్తారు. కన్సిస్టెంట్ లెర్నింగ్. ఓకే, ఈవెన్ ఇప్పుడు మీరు జిమ్కి వెళ్దాం అనుకుంటున్నారు, మీరు ఫస్ట్ డే మీరు జిమ్కి వెళ్ళారు. జిమ్కి వెళ్తే మీరు ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? 1 weekలో వస్తుందా, 10 daysలో వస్తుందా? కెన్ ఐ సే కన్సిస్టెంట్గా రెగ్యులర్గా మీరు జిమ్కి వెళ్తే మీరు అనుకున్న రిజల్ట్ వస్తుంది, రైట్? నేను చెప్పేది అదే, కోడింగ్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ జిమ్ లాగానే అనమాట. మీరు రెగ్యులర్గా కోడింగ్ చేస్తే 100% మీకు కరెక్ట్ రిజల్ట్స్ వస్తుంది. మీరు రెగ్యులర్గా 1 hour చేస్తాను సార్ అంటే 1 hour చేయండి. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే, చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే కోడింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు, కానీ మధ్యలో ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. ఎర్రర్స్ రాగానే ఎర్రర్స్ చూసి వాళ్ళకి చిరాకు వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అరే, నేను ఇంత కష్టపడి చేశాను బట్ నాకు ఎర్రర్ వస్తుంది అనేసి. కానీ గుర్తుపెట్టుకోండి, ఎర్రర్స్ని చాలామంది ఇగ్నోర్ చేస్తారు, కానీ ఎర్రర్స్ని ప్రాపర్గా ఎవరైతే చదివి అర్థం చేసుకొని ఎర్రర్ని రెక్టిఫై చేస్తారో వాళ్ళే మంచి ప్రోగ్రామర్ అవుతారు, వాళ్ళే మంచి కోడర్ అవుతారు. అండర్స్టాండ్? నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, మీకు ఎర్రర్ వస్తే ఫస్ట్ మీరు చదవండి, అర్థం చేసుకోండి. అండర్స్టాండ్? దెన్ ట్రై టు రెక్టిఫై ఇట్. అండర్స్టాండ్? థర్డ్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఒక యూట్యూబ్ వీడియో లెటర్సే తీసుకున్నారు. ఆ యూట్యూబ్ వీడియోలో ఆ యూట్యూబర్ చెప్పేది, మీ మెంటార్ చెప్పేది ఏంటి అనేది వింటున్నారు లెటర్సే. మీరు విన్నప్పుడు ఏం చేస్తారంటే, ఒక 1 hour టైం ఇచ్చారనుకోండి ఎవ్రీడే కోడింగ్కి. ఓకే, మీరు ఏం చేస్తారు? అతను కోడింగ్ యూట్యూబ్లో మీకు చెప్తూ ఉంటాడు. ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ అని మీరు కాపీ చేస్తూ ఉంటారు. కాపీయింగ్ కాదండి. మీకు ప్రోగ్రామింగ్ రావాలి అంటే 100% మీరు ఏం చేయాలో తెలుసా? యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఇట్. థర్డ్ పాయింట్, డు నాట్ కాపీ ఇట్. అలాంగ్ విత్ వాచింగ్, అంటే మీరు వాచ్ చేస్తూనే ఏం చేయాలంటే, మీకు యూట్యూబర్ కనుక ఒక పాయింట్ చెప్తే పాజ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్టెప్. చాలామంది అంటూ ఉంటారు, సార్ నాకు థియరీ నాలెడ్జ్ ఉంది సార్ ప్రోగ్రామింగ్లో, నాకు ప్రోగ్రామింగ్ రాదు సార్ అంటారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ రాదు సార్ అంటారు అనమాట. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు సార్ అంటారు అనమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, వాళ్ళు వినేసి వదిలేస్తారనమాట. వినేసి వదలడం కాదు. మీకు కావాల్సింది ఏంటి అంటే ఎగ్జిక్యూట్ చేయడం. ప్రోగ్రామ్ వస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అండ్ ఎక్స్పెరిమెంటేషన్ చేయడం. ఫోర్త్ ఏంటంటే ఎక్స్పెరిమెంటేషన్ చేయడం అనమాట. మీరు ఎక్స్పెరిమెంటేషన్ చేయడం అంటే, ఒక యూట్యూబర్ మీకు ఎక్సెట్రా అని చెప్పారనుకోండి, దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. దాని మీద ఏం చేయాలి మీరు నెక్స్ట్? ప్రైమ్ ఆర్ నాట్ ప్రోగ్రామ్, లేకపోతే ఈవెన్ ఆర్ ఆడ్ ప్రోగ్రామ్ చెప్తే ఈవెన్ ఆర్ ఆడ్ ప్రోగ్రామ్ ఇలాగే ఎందుకు రాయాలి, అలా ఎందుకు రాయకూడదు అనేది మీరు థింక్ చేయాలి. అప్పుడు మీరు ఎక్సలెంట్ కోడర్ అవుతారు. ప్రోగ్రామింగ్ మీకు చాలా అంటే చాలా బాగా వస్తుంది. అండర్స్టాండ్? ఇది చాలా అంటే చాలా కామన్గా చేసే మిస్టేక్స్, రైట్? కోడింగ్ చేసేటప్పుడు మెయిన్గా ట్రేసింగ్ రావాలి. ట్రేసింగ్ అంటే ఏంటో తెలుసా? స్టెప్ బై స్టెప్ మీరు రాసిన ప్రతి లైన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు ఎందుకు రాశారు అనేది. అది చాలామంది తెలియదు అనమాట. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు తెలుసా? సార్ నేను హ్యాకథాన్స్కి వెళ్తున్నాను సార్, లేకపోతే నేను సమ్ ఎక్స్ అనే ఒక అప్లికేషన్ చేశాను సార్ అంటారు, మినీ ప్రాజెక్ట్ చేశాను సార్ అంటారు. అవునా, ఒకసారి మినీ ప్రాజెక్ట్ చూపించండి అంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ మినీ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి చూపిస్తారు. నేను జస్ట్ సింపుల్గా దీన్ని ఏ టెక్నాలజీతో మీరు ఇంప్లిమెంట్ చేశారంటే అండ్ టెక్నాలజీ సార్ అంటే, అవునా, కెన్ యూ ప్లీజ్ రైట్ ఏ సింపుల్ ఇఫ్ కండిషన్ అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. అలా చేస్తే 100% వేస్ట్ అనమాట మీ నాలెడ్జ్. ఇది ఫ్యాక్ట్.
మీరు 100 లైన్స్ రాయడం ఇంపార్టెంట్ కాదు. మీరు 5 లైన్స్ రాసినా సరే ఆ 5 లైన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మీరు ఎందుకు రాశారు అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సార్ ఈ లైన్ నేను అవుట్పుట్ స్క్రీన్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాను, నేను తీసుకున్నాను సార్. నెక్స్ట్ స్టేట్మెంట్, ఇది రాయడం వల్ల నాకు స్టూడెంట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ అవుతుంది సార్. ఇలా మీరు ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారో స్టెప్ బై స్టెప్, సో మీరు 100% మంచి కోడర్ అవుతారు. అండర్స్టాండ్? చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఇదే. సో వాళ్ళకి తెలీదు ఆ స్టేట్మెంట్ ఎందుకు రాస్తున్నారు, బట్ రాస్తారు ఎందుకంటే అందరు రాస్తున్నారు కాబట్టి. కానీ అలా చేయొద్దు. మీరు 5 లైన్స్ రాసినా సరే యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ వై యూ ఆర్ రైటింగ్ ఇట్. అండర్స్టాండ్? సో ఇదన్నమాట. ఈ స్టెప్స్ ఫాలో అయితే మీరు కోడింగ్లో మంచిగా మీకు ఎలా చేయాలి ఏంటి అనేది అర్థమవుతుంది. అండర్స్టాండ్? అండ్ సార్ ఇప్పుడు మరి జావా ఎక్సెట్రా నేర్చుకుందాం అనుకుంటున్నాను, లేకపోతే పైథాన్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్ నుంచి స్టార్ట్ చేయాలి సార్ అంటే, ఫస్ట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్నా సరే ఫండమెంటల్స్ చాలా ఇంపార్టెంట్. సో లాంగ్వేజ్ ఫండమెంటల్స్ ఏంటి అంటే, మీరు ఎప్పుడు అది పైథాన్ అన్నా జావా అయినా సరే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే, సో ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, టైప్ కన్వర్షన్స్ ఎలా చేయాలి, ఓకే. తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటి, ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ మీదే ఎక్కువగా మీరు ఫోకస్ చేయాలి. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి తెలుసా? ఇఫ్ కండిషన్స్, కండిషనల్ స్టేట్మెంట్స్. ఇఫ్ కండిషనల్ రాయాలి, ఇఫ్ ఎల్స్ ఎలా రాయాలి, ఇఫ్ ఎల్స్ ల్యాడర్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ ఇఫ్ ఎల్స్లోనే మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. కానీ నార్మల్గా నేను అడగడం నాకు వచ్చే డౌట్ ఏంటి అంటే స్టూడెంట్స్ నుంచి, సార్ నేను ఇఫ్ ఎల్స్ మీరు రాసింది నాకు అర్థమవుతుంది సార్, కానీ నేను రాయలేకపోతున్నాను సార్ కోడ్ని. ఈ క్వశ్చన్ చాలామంది చెప్తారనమాట. సార్ మీరు ఫర్ లూప్ రాశారు కదా, దాంట్లో కండిషనల్ రాశారు నాకు అర్థం కాలేదు సార్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ద బ్యాక్ బోన్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఈజ్ రిలేషనల్ ఆపరేటర్స్ అనమాట. నేను జావా గురించి మాట్లాడుతున్నాను. సో రిలేషనల్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది తెలిస్తే కనుక మీరు ఈజీగా ఇఫ్ కండిషన్స్, లూప్స్ అనేది రాస్తారు. సో ఫస్ట్ మీరు ఆపరేటర్స్ అనే టాపిక్ చెక్ చేసుకొని, దాంట్లో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమున్నాయి, రిలేషనల్ ఆపరేటర్స్ ఏమున్నాయి అని తెలుసుకొని, రిలేషనల్ ఆపరేటర్స్ మీరు పక్కా మంచిగా గ్రిప్ తెచ్చుకుంటే అప్పుడు మీరు ఇఫ్ కండిషన్స్లోకి వెళ్తే మీకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఈ ఇఫ్ కండిషన్స్లో కూడా మీరు ఈవెన్ ఆర్ ఆడ్, లెట్ అస్ సే, సో వెదర్ ఏ నంబర్ ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్ ఆర్ పాజిటివ్ నెంబర్, లేకపోతే క్యాలిక్యులేట్ స్టూడెంట్స్ పర్సంటేజెస్ అండ్ వాళ్ళకి స్కాలర్షిప్ 80% కన్నా అబోవ్ వస్తే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు రాయగలుగుతారు. సో ఈ 3 ఆపరేటర్స్తో పాటు మీకు యూనరీ ఆపరేటర్స్ కూడా తెలిస్తే సో ఎక్సలెంట్గా ఉంటుంది. సో కండిషనల్ స్టేట్మెంట్స్ తర్వాత అంటే ఇఫ్స్, ఇఫ్ ఎల్స్ ల్యాడర్ తర్వాత మీరు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? కెన్ ఐ సే లూపింగ్ స్టేట్మెంట్స్. ఈ లూప్స్లో వైల్ లూప్, ఫర్ లూప్ ఎక్సెట్రా ఉంటాయి లూప్స్. ఈ లూప్స్ కూడా మీకు అర్థమైతే సో 100% అంటే ఈ లూప్స్లో ప్రైమ్ ఆర్ నాట్, పాలిండ్రోమ్ ఆర్ నాట్, ఎక్సెట్రా ప్రాబ్లమ్స్ మీకు తెలిస్తే కనుక దెన్ సో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు కోడ్ ఇట్, మీరే కోడ్ చేయాలి ఇదంతా. సో ఎక్కడో కాపీ చేసి చేయడం కాదు, మీరు రాసే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్. ఇఫ్ కండిషన్ రాస్తారనుకోండి, ఎందుకు రాస్తారో మీరు క్లియర్గా చెప్పాలి అక్కడ. అండర్స్టాండ్? ఎప్పుడైతే ఇఫ్ కండిషన్స్, ఫర్ లూప్స్ మీరు రాస్తారో దెన్ 100% మీ లాంగ్వేజ్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉన్నాయని అర్థం. సో దెన్ మీరు నెస్టెడ్ లూప్స్లోకి వెళ్ళచ్చు. ఈ నెస్టెడ్ లూప్స్లో ప్రైమ్ రేంజ్, పాలిండ్రోమ్ రేంజ్, ఆమ్స్ట్రాంగ్ రేంజ్ ఇవి నేర్చుకోవాలి. అండర్స్టాండ్? ఒక్కసారి ఈ రేంజెస్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయిపోయినాయా దెన్ గో టు ప్యాటర్న్స్. అసలు ప్యాటర్న్స్ ఏంటంటే మన మైండ్కి ఎక్సర్సైజ్ అనమాట. చాలామంది స్టూడెంట్స్ సార్ ప్యాటర్న్స్ బాగా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను సార్, ఎలా రాయాలో తెలియట్లేదు సార్ అంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్యాటర్న్స్ ఎంత బాగా చేస్తే మీకు లూపింగ్ స్టేట్మెంట్స్ అంత బాగా అర్థమైనట్టు. లూప్స్ వస్తేనే ప్యాటర్న్స్ వర్కౌట్ చేస్తారు. లేకపోతే చాలామంది స్టూడెంట్స్ చెప్తారు, సార్ మీకు ఈ కండిషన్ ఎందుకు రాస్తారు సార్, నాకు అర్థం కాలేదంటారు. మీకు అర్థం కాలేదంటే పక్కా మీకు ప్రాబ్లం ఎక్కడున్నట్టు, రిలేషనల్ ఆపరేటర్స్ దగ్గర ఉన్నట్టు. రిలేషనల్ ఆపరేటర్స్ పర్ఫెక్ట్గా లేరు, ఆఫ్టర్ దట్ యూనరీ ఆపరేటర్స్ పర్ఫెక్ట్గా లేరు. అంటే రిలేషనల్ ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, ఆఫ్టర్ దట్ లూప్స్ వస్తాయి అన్నమాట. ఈ లూప్స్ తర్వాత నెస్టెడ్ లూప్స్. ఓకే, సో ఈ లూప్స్ తర్వాత నెస్టెడ్ లూప్స్, ప్యాటర్న్స్ తర్వాత మీరు నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే అరేస్ అనమాట. అసలు యాక్చువల్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ అయ్యేది అరేస్ నుంచి. అదే కనుక పైథాన్ అయితే కనుక నేను అరేస్ అని చెప్పను కానీ లిస్ట్ అని చెప్తాను అనమాట పైథాన్ మీరు నేర్చుకుంటే. ఓకే, అరేస్ నేను నేర్చుకున్నప్పుడు లెటర్సే ఈ అరేస్లో మీకు బాగా ఎక్కువగా అడిగేది ఏంటి అంటే లెటర్సే రొటేషన్, అరేస్ రొటేషన్, ఇన్సర్ట్ ఎలిమెంట్ ఇన్ ద అరే, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద అరే, తర్వాత బైనరీ సర్చ్, లీనియర్ సర్చ్, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ అడుగుతూ ఉంటారు. ఇంకా చాలా ఉన్నాయి, లెటర్సే రివర్స్ ద అరే ఎక్సెట్రా. 1D అరేస్ ఏమున్నాయి, 2D అరేస్ ఏమున్నాయి. ఓకే, సో అవి వస్తాయి అన్నమాట. అంటే సో మీకు లూప్స్ వస్తేనే అరేస్ వస్తాయి. ఎందుకంటే సో అరేని ఇటరేట్ చేయాలి అంటే మీకు 100% లూప్ ఉండాలి, లేకపోతే యూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. అరేస్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు గో టు స్ట్రింగ్స్ అనమాట. స్ట్రింగ్స్లోకి వెళ్తాం. స్ట్రింగ్స్లో మెయిన్గా ఏం చేస్తామంటే స్ట్రింగ్స్లో వాట్ ఎవర్ ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో
ఎగ్జాక్ట్గా అవే మనం స్ట్రింగ్స్లో యూస్ చేస్తాం. అండ్ ఇంకొక థింగ్ చెప్పనా, మీకు అరేస్ వస్తేనే స్ట్రింగ్స్ చాలా ఈజీగా ఉంటుంది. అరేస్ రాకపోతే మీరు స్ట్రింగ్స్ అంత ఈజీగా చేయలేరు. మీరు అనొచ్చు సార్ ఆర్ యూ షూర్ అనొచ్చు, 100% షూర్, ఎస్ 100% షూర్. సో స్ట్రింగ్స్ రావాలి అంటే పక్కా అరేస్ వచ్చిందనుకోండి, మీకు స్ట్రింగ్స్ చాలా ఈజీగా ఉంటాయి. మీరు అనొచ్చు సార్ స్ట్రింగ్స్లో ప్రీడిఫైన్ థింగ్స్ ఉంటాయి, యా ఉన్నాయి, కానీ దాన్ని ప్రీడిఫైన్ మెథడ్స్తో రాయొచ్చు, లేకపోతే యూజర్ డిఫైన్ లాజిక్తో రాయొచ్చు. అండర్స్టాండ్? లాజికల్గా మీరు వర్కౌట్ చేయొచ్చు. అండర్స్టాండ్? దీని తర్వాత మీరు ఊప్స్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఆఫ్టర్ దాట్ అదర్ థింగ్స్ లైక్ ఎక్సెప్షన్స్, మల్టీ థ్రెడ్డింగ్ ఇలాంటి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. కానీ ఒక మంచి కోడర్ అవ్వాలి అంటే ఫస్ట్ నేను చెప్పిన ఈ స్ట్రింగ్స్ వరకు ఏదైతే టాపిక్ ఉందో అక్కడ దాకా పర్ఫెక్ట్ అయ్యారనుకోండి, మీకు మంచి నాలెడ్జ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు రాసేటప్పుడు ప్రోగ్రామ్ ఎందుకు రాస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ ఎందుకు రాస్తున్నారు అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి. అండర్స్టాండ్? నేను చెప్పిన వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.